బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్యోపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అమ్మా. సేమ్ టు యూ. అందరికీ కూడా చక్కగా ఆ విష్ణు ఒక అనుగ్రహం కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. అసలు ఏకాదశి గురించే ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం. నెలలో 2 మార్లు ఈ ఏకాదశుల గురించి మాట్లాడుకుంటాం. ద్వాదశి గురించి అంతగా పెద్దగా ప్రస్తావన ఉండదు. కానీ క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక మాసంలో శుక్లపక్ష ద్వాదశిని ఖచ్చితంగా అందరూ కూడా చాలా చాలా వైభవోపేతంగా వినియోగించుకుంటారు అనడం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి క్షీరాబ్ది ద్వాదశిని ఎలా చేసుకోవాలి? చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఎలా చేసుకోవాలి. మరి కొత్తగా ఇప్పుడే మొదలు పెట్టాలనుకుంటున్నామండి. అసలు ఎందుకు చేయాలి అంటే ఏం చెప్తారు? ఎందుకు చేయాలి అంటే, మన ప్రారంభ కర్మలను తొలగించుకోవాలంటే అది ఒకే ఒక మార్గం ఏంటంటే కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఒక్క రోజు ఏం చేస్తే ఆ కర్మలో నుంచి కాస్తంత తొలుగుతూ ఉంటుందంట. సో అందుకని మనకు కార్తీక మాసంలో ఇంత విశేషంగా ఈ దీపం, దానం, తర్వాత స్నానం ప్రతిదీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఏం చేసినా పుణ్యమే. ఆ పుణ్యం కింద వస్తుంటే ప్రారంభ కర్మలు ఏవైతే చేసుకున్నావు అన్ని పోతాయి అని అర్థం. సో ద్వాదశి జనరల్ గా అందరూ ఎందుకు మాట్లాడుకోరు అంటే, ద్వాదశి చాలా విశేషం ఫలితం అన్న. ద్వాదశి రోజు చక్కగా విష్ణు సహస్రనామం 5 సార్లు పారాయణ చేయించి 11 మంది బ్రాహ్మణులకి భోజనం పెడితే సంవత్సరం పాటు గ్రహశాంతి జరుగుతుందంట ఒక గ్రహానికి. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్ గా అయితే కదా. అలాగా 11 ద్వాదశులు ఈ విధంగా చేస్తే నవగ్రహాల్లో ఉండే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వీళ్ళకి, ఏలినాటి శని ప్రభావం కావచ్చు, చంద్రుడు యొక్క ప్రభావం కావచ్చు, గురువు యొక్క ప్రభావం కావచ్చు, శని భగవానుడు, తర్వాత రాహుకేతులు, ఏ ప్రభావం ఉన్నా సరే ఈ ద్వాదశి పారాయణ చేయడం వల్ల అసలు వాళ్ళ జోలికి వెళ్ళడానికి భయపడతాయండి నవగ్రహాలు. ద్వాదశి తిథికి అంత విశిష్టత ఉంది. సో దాన్ని ఏ విధంగా చేసుకుంటారు? క్షీరాబ్ది ద్వాదశి ప్రారంభం చేస్తారు. చాలా మంది అంటే క్షీరాబ్ది ద్వాదశి నుంచి ప్రారంభమై మళ్ళీ క్షీరాబ్ది ద్వాదశి వరకు చేస్తారు. అంతే కదా. సో మనకి మాసాల్లో మొదలు పెడితే దామోదర మాసం అని అంటారు ఈ మాసాన్ని. సో ఈ స్పెషల్ గా ఈ రోజు కొలిస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. అసలు విష్ణుమూర్తి దగ్గరికి ఎవరైనా వెళ్ళగలమా? ఆయన అనుగ్రహం ఉంటేనే ఆయన కనిపిస్తారు మనకి. కళ్ళ ముందు ఉన్నా కనిపించాడు ఆయన మనకి, అంత మాయ చేయగలుగుతారు ఆయన. సో అలాంటి ఆ మాయ కూడా రాకుండా ఆ పరమేశ్వరుడు ఎప్పుడు మన ఎల్లవెళ్ళ కాపాడే స్థితి ఎప్పుడైతే వస్తుందంటే అది ద్వాదశి పారాయణ చేస్తేనే వస్తుందంట. అందుకని మన పెద్దవాళ్ళు ఏకాదశి చేయండి, ద్వాదశి చేయండి. ద్వాదశి ఖచ్చితంగా చాలా మంది ఇప్పటికీ కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేపిస్తారు. ద్వాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేసి 5 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ చేసి, ఒక్కసారి లక్ష్మీ సహస్రనామ పారాయణ చేసి సద్బ్రాహ్మణులు పిలిచి, వేద పండితులు పిలిచి భోజనం పెడతారన్న. ఏ ఇంట్లో అయినా పిల్లలు సరిగ్గా లేరు, ఆ మాట వినట్లేదు, మొండిగా తయారవుతున్నారు, చెప్పిన మాట వినట్లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు అనే ప్రతి ఒక్క ఇంట్లో ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ద్వాదశి పారాయణ చేపిస్తే అసలు వాళ్ళ పిల్లలు దారిలో పడిపోతారు. అసలు ఏకాదశి అంటే విష్ణుమూర్తి అని చెప్తారు, ద్వాదశి అంటే లక్ష్మీదేవి అని చెప్తారు. సో చాలా చాలా అద్భుతంగా ఈ 2 రోజులను కూడా వినియోగించుకోవచ్చు. అయితే ఈ క్షీరాబ్ది ద్వాదశికి తులసి కళ్యాణం అనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకు చేసుకుంటారండి తులసి కళ్యాణం? లక్ష్మీ అమ్మవారి ఆ రూపమే తులసిలో నిక్షిప్తమై ఉంటుంది అనేసి. అంటే ఈ మనకి పూర్వం ఏంటంటే తులసి మాత ఒక రాక్షసుడు భార్య అని, ఆయన వధించాలి అంటే ఆవిడ ప్రాతివ్రత్యం మీద ఉంది ఆయన వధించడం అని చెప్పేసి అనేది ఒక కథ ఉంది మనకి, పురాణ కథ. ఏంటంటే ఆ మహర్షి బాగా తపస్సు చేసి సంపాదించుకుంటే, నా భార్య పతివ్రత కనుక నా భార్యను ఎవరైనా ముట్టుకుంటే కదా నాకు చావు వస్తుంది, అందరికీ రాదు అని చెప్పేసి అని అంటే ఆ వేళ అది విని బాగా బాధలు పెడుతూ ఉంటే విష్ణు అమ్మవారిని ప్రార్థన చేస్తే అమ్మవారు ఏం చేస్తుంటే ఆవిడ రూపంలో ఆవిడని ఎవరు ముట్టుకోవాలి, మహాపతివ్రత కదా. సో విష్ణువైనా ఎవరైనా ముట్టుకోవాలంటే కష్టమే. అప్పుడు లక్ష్మీ అమ్మవారి రూపం వెళ్ళి ఆ కళ, లక్ష్మీ కళ ఏదైతే ఉందో కళ వెళ్ళి ఆవిడ ఆకర్షిస్తుందంట. ఎప్పుడైతే ఆవిడ అలా ఆకర్షిస్తుందో అప్పుడు విష్ణు ఆవిని పట్టుకుంటారు, కౌగిలించుకున్నారు అని చెప్తారు. అలా కౌగిలించుకోవడం వల్ల ఆ ప్రతిరోజు పోయింది వాళ్ళకి, అతనికి మరణగండం వచ్చింది. ఇలా నువ్వు చేస్తావా పరమాత్మ అని చెప్పి ఆవిడ అడిగితే, లేదమ్మా నేను నిన్ను ముట్టుకోలేదు, అక్కడ లక్ష్మీ కళ రూపమే వచ్చింది, అందుకే నువ్వు లక్ష్మీప్రదంగా మారావు అని చెప్పేసి నిత్యము నిన్ను పూజించే పతివ్రతలు ఎక్కడికి పోలేదు, నీ ప్రాతిరోజు ఎక్కడికి పోలేదు, అది అలాగే ఉంది. ఇది ఒక
ఏమంటారంటే మనకి ప్రతి కథల్లో కూడా కొంచెం ఒక ఏదో ఒక దాగుడు నిగూఢ రహస్యం ఉంటుంది. నిగూఢ రహస్యం ఉంటుంది. సో అంటే లోక కళ్యాణార్థం కోసమే జరిగింది. అంతేగాని ఇవాళ అలా పట్టుకుంటే జరగదు అని చేయొచ్చా అని చెప్పేసానంటే ప్రశ్నలకు మనం చెప్పలేము. ఎందుకంటే ఇవన్నీ పురాణ కథలు, కార్తీక పురాణ కథలు కూడా చాలా కథలు ఉన్నాయి. ఆ కథల్లో కూడా ఇదే ఒక కథలు ఉన్నాయి, వింత కథలు. ఆ కథలు కూడా ఇలా మోక్షం వచ్చింది అంటే అలాంటి పాపాత్మలు కూడా మోక్షం వచ్చింది కార్తీక మాసంలో పూజ చేస్తే అని చెప్పానని. అలాగా ఈవిడ అలా కౌలించుకోవడానికి ఆ మహాపతివ్రతగా ఆవిడ తులసిగా పవిత్రమైనగా మారిందని, అందుకే ఆ తులసి దళం లేకుండా ఏ కార్యక్రమం విష్ణు కార్యక్రమంలో జరగవని వరం ఇచ్చేసారు. ఏదైనా కావాలంటే ముందు తులసి మాల వేస్తేనే ఆయన ప్రసన్నం అవుతారు. సో ఆ తులసి మాల వెళ్ళి తులసి దళం వేయాలి నైవేద్యంలో. మహానైవేద్యం పెడితే ఒక తులసి దళం వేయకుండా ఆ మహానైవేద్యం కింద కాదు, రాదా కంపల్సరిగా కాదు. తులసి దళం ప్రతిరోజు కూడా పెట్టచ్చు మనం. ఇలాగా ఒకవేళ పులగం పెడుతున్నాం స్వామివారికి నైవేద్యం, ఒక తులసి దళం వేయాలా, వేస్తేనే అది ఆ నైవేద్యానికి ఒక పవిత్రత వస్తుంది. అయితే తులసి కోటలో మనం పెంచుకునేటటువంటి తులసిని తుంచకూడదు. ఆడవాళ్ళు తుంచకూడదు, తులసి కోటలో తుంచకూడదు. మగవాళ్ళు వేరే ఒక కుండీలో వేసుకుని తులసి రోజు 2 తులసి దళాలు తీసుకుని తీర్థం స్వామివారికి కలసంలో కాస్త తర్వాత మహానైవేద్యం పెట్టడం అన్నంలోని అంతే. శివుడికి మామూలు జనరల్ తులసి వాడని చెప్పి చాలా మంది అభిషేకాల్లో ఆ తులసి వాడడం కదా, తులసి ఎలా పెడతారు నైవేద్యానికి వాడడానికి తేడా ఉంది. నైవేద్యాలు కంపల్సరీ తులసి వేస్తేనే పవిత్రత వస్తుంది, తులసి లేకుండా ఏ పని చేయకూడదు అంట. అలాగే వరం ఇచ్చింది ఆ రోజు. ఇలా అది జరిగింది క్షీరాబ్ది దాన్నే ద్వాదశి కింద లెక్క వేసుకుని కార్తీక మాసం జరిగింది కనుక దీనికి క్షీరాబ్ది ద్వాదశి కింద ఉంది. ఈ కథ పూర్తిగా చక్కగా చదువుకుంటూ వినియోగించుకొని ఆ మనసులో స్మరణ చేసుకుంటూ చేసుకోవచ్చు. చాలా మంది అంటే నేను ఈ కథలు చెప్పడంలో ఒకసారి కార్తీక పురాణం చిన్నప్పుడు చక్కగా వినేవాళ్ళు, చదువుతుండే చక్కగా మాకు అప్పుడు ఏం సందేహాలు రాలేదు. ఇవాళ మా అమ్మాయిలు చదువుతుండే ఒక అమ్మాయి అదే కార్తీక పురాణంలో ఒక కథ, ఒక కర్కసి అనే ఒక కథ ఉంది కదా. ఆ అమ్మాయి ఇలాగా చాలా దుష్టులతో సావాసాలు చేసి తన శరీరం అంతా వాళ్ళకి అర్పణ చేసి ఈమె లాస్ట్ కి చనిపోయి అది కుక్క జన్మెత్తి మళ్ళీ కుక్కలుగా కుక్కగా పుట్టి తర్వాత ఆమె మోక్షాన్ని పొందింది అని చెప్పేసి. అంటే మొత్తానికి ఫైనల్ గా దేవుడి దగ్గరికి వెళ్ళేది కదా, అయితే బెస్టే కదా. అంటే ఏ తప్పు చేసినా దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు, మళ్ళీ దీపం పెడితే అని చెప్పి డౌట్ వచ్చింది. సింపుల్ గా చేస్తుంది కాదు మరి అనుభవించిన నరకం అవన్నీ వాళ్ళకి పిల్లలకి అర్థం కావట్లేదు ఆ కథల్లో. అందుకని పెద్దవాళ్ళు రాసిన ఏవైతే నిగూఢ రహస్యాలు ఉన్నాయో కథలు పురాణాలు ఎన్ని బాధలు పడతాం అంటే మేము బతికుండగా చూడం కదా. మా పిల్లలే అడుగుతారు ఈ విషయం, బతికుండగా తెలియదు కదా, చనిపోయిన ఏమవుతుందంటే తెలుస్తుందన్న, ఇప్పుడు ఎలా తెలుస్తుందో అప్పుడు అలా అనిపిస్తాం. సో అందుకని పెద్దవాళ్ళు ఏమి ఇచ్చినా అంటే అలాంటి పనులు దూరంగా ఉండండి, చెయ్యొద్దు, చేస్తే ఇలాంటి శిక్షలు అనుభవించాలి, ఇంత బాధపడాలి, ఇంత బాధపడ్డాక అప్పుడు లాస్ట్కి వచ్చింది మోక్షలోకం అని చెప్పి చెప్తే మేమందరూ భయపడి అవునా అని చెప్పినప్పుడు అంత శ్రద్ధగా విని జాగ్రత్తగా చేసేవాళ్ళు. రకరకాల ఈ డౌట్లు వచ్చేవే కాదు, జనరేషన్ వాళ్ళు అలాగని ఈ కథ చక్కగా వినండి, చక్కగా రాసుకొని చక్కగా వినడము, పిల్లలకి వివరంగా చెప్పడము, దాన్ని పాజిటివ్ ఎనర్జీస్ గా చెప్పడం, నెగిటివ్ ఎనర్జీస్ కాకుండా పాజిటివ్ గా చెప్పడం. ఇది పిల్లలు చెప్పి చక్కగా పిల్లలతో దీపారాధన చేయించడం. ఇంట్లో చక్కగా సాయంకాలం సంధ్యా సమయంలో ఈ దీపాలు వెలిగించి ఈ కథ చదువుకుంటారు. ఉసిరి దీపాలు వెలిగిస్తాం. ఉసిరి దీపం ఎలా పెట్టాలండి? ఇప్పుడు ఉసిరికాయకి అది కొంచెం ఏమైనా హోల్ లాగా చేసి పెట్టాలా, ఎలా పెట్టాలండి? మామూలుగా ఉసిరిని కొంచెం హోల్ చేసి పెట్టాలి, నెయ్యి వేయాలి, దాని లోపల నెయ్యి వేయాలి, కాస్త ఒత్తు కాలాలి, ఉసిరి లోపలికి వస్తే కాలాలి, అలా కాలేటట్టుగా వెలిగించాలి. పైన పెట్టకూడదు, పెద్దగా తీసుకొని దాన్ని ప్రమిద తయారు చేసుకుని దాంట్లో పెట్టాలి. ఉసిరిలో దీపం పెట్టడం వల్ల ఏంటంటే మనలో ఉన్న ఏవైతే దుర్గంధాలు అంటే మనకి అనుకోని ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు ఎవరైతే ఉన్నాయో ఆలోచనల నుంచి బయటపడడానికి ఆ ఉసిరి దీపం అనేది, ఆ దీపం వెలుగు చూస్తే మన కళ్ళకి ఆ ఉసిరి ఏదైతే దీపం వస్తుందో పొగ వస్తుందో కళ్ళకి మంచిది, శరీరానికి మంచిది, ఆక్సిజన్ లెవెల్స్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయంట. దానికోసం ఉసిరి దీపాలు, ఉసిరి చెట్టు కింద భోజనాలు చెప్పేవారు. సో దాని వల్ల ఇది చేయాలి. కానీ అందరూ ఏంటంటే దీపాలు పెట్టవాలి, 12 ఉసిరికాయలు పెట్టేసి పైన పెట్టేస్తున్నారు, పైన కనుక ఆ ఉసిరి దీపం పొగ రావాలి కాస్త, అలా వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. సో 12 జ్యోతులు, ద్వాదశి కనుక 12 జ్యోతులు చక్కగా వెలిగించి చక్కగా నామాన్ని ఓం నమో నారాయణ అని చెప్పి చదువుకోవడం, లేకపోతే లక్ష్మీ లక్ష్మీ దామోదర అని చదువుకుంటూ నామాన్ని చదువుకుంటూ చేయాలి. ఇది పూజా కథ విధానం. తాంబూలాలు ఒక 5 ముత్తైదులు తాంబూలం ఇవ్వడం. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే 5 ముత్తైదులు మినిమం ఇవ్వడం, లేకపోతే ఇంక కుదరకపోతే ఒకరికైనా ఇవ్వండి తాంబూలం. తాంబూలం ఇవ్వడం చాలా విశేషం, ఎందుకంటే ఆయనకి ఎవరికైనా ఏదైనా పెడుతూ ఉంటే ఆయన ఇష్టపడతారు. అందుకే ద్వాదశి రోజు మనకి అన్నదానాలు చేపిస్తాము,
పారాయణలు చేపిస్తారు, అందరికి పుస్తక దానాలు చేస్తాము, అది ఇంకేదైనా శాలిగ్రామాలు దానాలు చేస్తాం. ఇవన్నీ కూడా ఎందుకంటే ఏది మంచి విశేష ఫలితాలు వస్తాయి. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.